కళ్ళారా చూశారు, కష్టాలు అనుభవించారు. దయచేసి వెళ్ళిపోండి ప్లీజ్. దయచేసి నువ్వు రిలాక్స్ అవ్వు. ఓకే. ప్రపంచంలో ఎవరికి లేదు టెన్షన్? నాకు ఉంది. నీతో మాట్లాడలేకపోతున్నానే అని. నేను ఎవరు, నేనెందుకు ఇక్కడికి వచ్చాను, నా మనసులో ఏముంది, ఇవన్నీ చెప్పడానికి నాకు ఒక అవకాశం ఇస్తే ఇంత టెన్షనే రాదుగా. నేను నిన్ను ప్రేమిస్తున్న విషయం. మీరెవరన్నది నాకు అనవసరం. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఈ ప్రేమదో ఏది నా మనసులో లేదు. ఎందుకు? ఎందుకంటే మా అన్నయ్యలు నిన్ను చంపి పారేస్తారు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? వెళ్ళండి అంటే చేయట్లేదనేగా. నేను నీకు అక్కర్లేనప్పుడు, నువ్వు నన్ను ప్రేమించినప్పుడు నేను ఇక్కడి నుంచి వెళ్ళకపోతే నీకొచ్చే కష్టమే. కష్టం నాకు కాదు, మీకే. నా వల్ల మీకు ఏ కష్టం రాకూడదనే. అదే ప్రేమ. దానే ప్రేమ అంటారు. నీకు నా మీద ప్రేమ ఉండబట్టే టెన్షను, భయము అన్నీ. నా ప్రియుడికి ఏమైనా అవుతుందేమో అని భయం. ప్రేమ ప్రేమ అంటూ ఎందుకు మీరు లేని దాన్ని ఊహించుకుంటున్నారు? ఆగు. గుడి దగ్గర నా మీదకి వచ్చిన మీ వాళ్ళని ఆపారు. ఎందుకు? నేను నిన్ను కలవడానికి వచ్చినప్పుడల్లా ఎక్కడ మీ వాళ్ళు నన్ను చూసేస్తారోనని కంగారు పడ్డావు. నిన్న రాత్రి మీ ఇంటికి వచ్చినప్పుడు నేను మీ వాళ్ళకు దొరుకుతానేమోనని సేవ్ చేశావు. ఎందుకు? నా మీద ప్రేమ ఉంది కాబట్టి. అంతేకాదు, నిన్ను ఇక్కడికి రప్పించింది కూడా ఆ ప్రేమే. కాదు, అది మానవత్వం. కాదు, ప్రేమ. నీ ప్రేమ నన్ను చంపుతోంది. కాదు, ఈ పరిసరాలు కూడా చెప్తున్నాయి. చూడు, నీ మనసు అబద్ధం చెప్తుంది, నీ కళ్ళు నిజమే చెప్తున్నాయి. చూడు, నీ గుండెల మీద చేసుకుని నా కళ్ళలో కళ్ళు పెట్టి చెప్పు, నువ్వు నన్ను ప్రేమించట్లేదని. నేను నా మనసు. చెప్పు. ఇక్కడి నుంచి వెళ్ళిపోండి ప్లీజ్. చెప్పు. చెప్పలేవు. చెప్పలేవు కదూ? చెప్పలేవు. చూడు, హత్య చేసినా దాచగలం, కానీ ప్రేమ పుడితే ఆ ప్రేమను ఎవరు దాచలేరు. ఇది నా ప్రేమలో పుట్టిన రాగం, నా గుండెల్లోంచి వచ్చిన రాగం. నీకు తెలియకుండానే నువ్వు కూడా ఆ రాగమే పాడావు. అంటే నువ్వు నన్ను ప్రేమిస్తున్నట్టేగా. ఈ రాగాన్ని నేను ఫస్ట్ టైం మంత్రాలయంలో విన్నాను, ఆ తర్వాత పార్కులో, తర్వాత ఎవడో డూడు బస్వన్న పాడాడు. అంటే వీళ్ళందరినీ నేను ప్రేమించినట్టేనా? ఎగ్జాక్ట్లీ. అవన్నీ నేనే. నీకోసమే, నీకోసమే ఇంత కష్టపడ్డాను. చూడు, ఈ ప్రేమే అంతా మనకు తెలియకుండానే మనల్ని తన వశం చేసుకుంటుంది. ఆ తర్వాత ప్రేమించిన వాళ్ళకి ఏమన్నా అవుతుందేమోనని కాపాడడానికి ప్రయత్నిస్తుంది. ఇవాళ నువ్వు చెప్పేది అదే. నీకు నా మీద అంత ప్రేమ ఉంది కాబట్టి నాకేమీ కాకూడదని నన్ను ఇక్కడి నుంచి వెళ్ళిపోమ్మంటున్నావు. అదంతా మీ భ్రమ. చూడండి, దయచేసి వెళ్ళిపోండి. ప్రాణాలతో ఉంటే నాలాంటి అమ్మాయిలు చాలా మంది దొరుకుతారు. దొరకచ్చు, కానీ వాళ్ళందరూ నువ్వు కాదుగా. అంటే వెళ్ళరా? నో. సత్య ఒక్కసారి డిసైడ్ చేస్తే వెనక్కెళ్లే ప్రసక్తే లేదు. పిచ్చి వాళ్ళకి ఎంత చెప్పినా ఇంతే. ప్రేమికులందరూ పిచ్చోళ్లే. ఇంకా ఇక్కడే ఉంటే నాకే పిచ్చి పట్టేలా ఉంది. Do what you want. గుడ్, వెరీ గుడ్. నా చెల్లి ఇంకా చిన్నపిల్ల అనుకున్నాను, డ్యూయెట్లు పాడే లెవెల్కి వచ్చేసిందన్నమాట. చూడండి, ఇందులో మీ చెల్లెలు తప్పేం లేదు. దయచేసి నా మాట. తప్పంతా మాదే. వచ్చిన రోజే నిన్ను చంపేసి ఉండాల్సింది. ఈ రోజు మాత్రం నిన్ను వదిలేదు లేదురా. ఆగండి, ఇది చాలా అన్యాయం. ఏంటే అన్యాయమా? కాక తప్పంతా ఆయనదేనా? ఈ కర్ణాటక జులాయి గాడికి కర్ణాటక ఆడపడుచు సపోర్టా? నీ భార్యగా నన్నేమైనాను భరిస్తాను, కానీ నాలో ఓ కన్నడ పులి దాగుంది. ఆ పులినేమైనా అంటే కరిచేస్తుంది. ఎవరి భాష వాళ్ళకి ముఖ్యం, ఎవరి తల్లి వాళ్ళకి ముఖ్యం. నిన్ మాత్రం తిరగసంద్రే. ఇప్పుడు మన సమస్య నీ చెల్లెలి ప్రేమ సమస్య. ఆంధ్ర కన్నడ కాదు, కర్ణాటక కన్నడ అని ఇంకోసారి ఎద్దేవా చేసావా
మొగుడని కూడా లెక్క చేయను, కోసేస్తాను. జాగ్రత్త. ఆ! ఏంటే వదలు! ఏంటే వాగుతున్నావు విడి! ఏంటే వాగుతున్నావు వదలరా! ఎంత ధైర్యమే నీకు? వేలు చూపిస్తూ నాకే వార్నింగ్ అన్నయ్య! ఇస్తావా? కట్టుకున్న దాని మీద చేయి చేసుకోవడానికి నీకు సిగ్గుగా లేదు? చెయ్యి పట్టుకోవడం ఏంటే? కాలుతుందా? వదలు. దీనివల్ల ఇంత దూరం వచ్చింది. మీరు అసలు మనుషుల రాక్షసులా? కరెక్ట్. వీడు ఇక్కడికి రావడానికి ముందు వరకు మేము మనుషులం, కానీ ఇప్పుడు రాక్షసం అయ్యామా? ఆ? నీ డ్రామాలు చాలా ఎక్కువయ్యాయి, మాకు తెలుసు. ఇక నిన్ను నమ్మాం. ఇంతవరకు ఒంటరిగా ఇంటి గడప దాటని నువ్వు ఇవాళ ఇంత దూరం వచ్చావంటే ఏమిటి అర్థం? మేము రాకపోతే వాడితో పారిపోదామనేగా? అన్నయ్య, నోటికొచ్చినట్టు మాట్లాడకు. నేను గనుక అలాంటి దాన్ని అయ్యుంటే ఎప్పుడో పారిపోయి ఉండేదాన్ని. ఆ రోజు పారిపోవడం ఇష్టం లేక ఈ రోజు పారిపోదామని వచ్చావా? అర్ధరాత్రి రంగారెడ్డి ఇంటికే వచ్చాడంటే బెంగళూరులో మీ మధ్య ఏమేం జరిగాయి? అన్నీ అయిపోయాయా? ఇంకేమన్నా బ్యాలెన్స్ ఉందా? స్టాప్ ఇట్, స్టాప్ ఇట్. ఏంట్రా? ఏంటి ఇప్పుడు? నేను అతన్ని లవ్ చేస్తున్నాను. ఐ లవ్ హిమ్, ఐ లవ్ హిమ్. మేమిద్దరం లేచిపోతాం. ఏం చేస్తారు మీరు? Yes, I love him. Yes, I love him. ఎంత ధైర్యమే నీకు? నాతోటే. ఈ క్షణం వరకు తను నీ సిస్టర్, ఇప్పటి నుంచి సత్య లవర్. ఇప్పుడు చూడు.
చెవిటివాణ్ణి కదా, పౌరుషం చచ్చిపోయినాదనుకున్నావా? పులిరా, రాయలసీమకే పులి. సింగిల్ హ్యాండ్తో కర్నూల్నే గడగడలాడించి షేక్ చేసినాను. నువ్వెంత, నీ కర్ణాటక ఎంత? రేయ్! కర్ణాటక అంటే కర్నూల్లో మీ మగాళ్ళు చేతులకు తొడుక్కునే గాజులు అనుకున్నావా? ఒక్కసారి అటు చూడు. కర్ణాటకలో పుట్టిన ఎవరినైనా ఎదుర్కోవాలంటే నీలాంటి 4 గుండెలుండాలిరా. ఏయ్! సత్య, చూడండి, ఎవరి మీద చెయ్యెత్తినా నేను సహిస్తాను, కానీ మా నాన్న మీదకే చెయ్యెత్తితే ప్లీజ్ వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. నాన్న, నువ్వు కూడా అన్నయ్యలాగా. తల్లి, అమ్మా, నువ్వు కూడా నీ నాయన్ని నిడిచిపెట్టి వెళ్ళిపోతావా అమ్మా? ఆ అనుమానం ఎందుకు నాన్న? నా ఊపిరి ఉన్నంత వరకు నేను మీతోనే ఉంటాను. నేను ఇక్కడికి వచ్చింది అతనితో పారిపోవడానికి కాదు నాన్న, పంపించడానికి వచ్చాను. చూడండి, మా నాన్నంటే నాకు ప్రాణం, నన్ను ప్రాణంలా చూసుకున్నారు. ప్లీజ్ ఏ కారణంతోనూ మా మధ్యకి రావడానికి ప్రయత్నించకండి. దయచేసి వెళ్ళిపోండి ప్లీజ్. వేద, నేను కూడా అమ్మా నాన్నల ప్రేమలోనే పెరిగాను. నాకు తెలుసు, నన్ను ప్రేమించమని నిన్ను బలవంతంగా ఒప్పించడానికి రాలేదు. నేను నీ ప్రేమని ప్రేమగా పొందాలని వచ్చాను. తండ్రి కూతుళ్లను దూరం చేసి నీ ప్రేమను పొందాలని నేను అనుకోవడం లేదు. నేను గెలిచాను. నువ్వు ఒక్కసారి నాకు ఐ లవ్ యూ అని చెప్పావుగా, నాకు అది చాలు. నీ ఆ ఒక్క మాటతో నేను నా జీవితం అంతా గడిపేస్తాను. బాయ్. సత్య, వెళ్దాం. అగో, మా ఇంట్లో దొంగిలించిన వస్తువు తిరిగి చెల్లాలని తెలీదా? ఆ, నేను మీ ఇంట్లో ఏం దొంగతనం చేశాను? నాన్న, నువ్వుండమ్మా. నా కూతురు మనసుని దొంగిలించుకుని వెళ్ళిపోతున్నావు. తిరిగి ఇవ్వాలని నీకు అనిపించట్లేదా? వస్తువుని తిరిగిచ్చేస్తాను, తన మనసుని ఇవ్వలేవుగా. నాన్న ప్లీజ్. నువ్వు ఆగమ్మా. తండ్రి కూతుళ్లను వేరు చేసి తన ప్రేమను గెలిపించాలని తనకు లేదన్నాడు. నువ్వు ఒక్కసారి ప్రేమిస్తున్నా అన్న మాట చెబితే నీ మాటతో జీవితాంతం బతుకుతా అన్నాడు. ఆ ఒక్క మాటతో నాకు అర్థమైందమ్మా, ఇతని వంశం ఎంత గొప్పదో, ఇతని తల్లి తండ్రి ఎంత సంస్కారవంతులో. చూడమ్మా, ఈ ప్రపంచంలో ఉన్న కుర్రాళ్ళలో నిన్ను ఇంతగా ప్రేమించే మగాడు దొరకడం నీ అదృష్టం. ఇకంతా శుభమే. నువ్వు నన్ను నిజంగానే ప్రేమిస్తున్నావా? ఈ వేద ఒక్కసారి డిసైడ్ అయితే అంతే, చేంజ్ చేయడానికి ఛాన్సే లేదు. సత్య డైలాగ్ సత్యాకేనా?